ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ నాడైతే మనము ప్రభుల వారిని విశ్వసిస్తామో, ప్రభుల వారిని నమ్ముతామో, ఆయనే ఆశ్రయమని ఆయన ఎదుట మన చిత్తమును ఉంచుతామో, ఖచ్చితంగా ప్రభుల వారు మనలను విడిచిపెట్టడు. ఆయన ఎల్లవేళలా ఎన్నడను కూడా మన చేయి పట్టి ఆయన నడిపించేవాడు. ఆయనే నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి మనం దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఈ దినం నుండైనా సరే ప్రభువును ఆశ్రయించే వారిగా ఉండగలిగినట్లయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుంటాడు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టడు. మరి ఆ రీతిగా ఉందామనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభునామంలో తెలియజేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ఇదిగో వీక్షించిన ప్రతి బిడ్డలను మాలను నైనా నిశ్చయముగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము మిక్కులుగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.